హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు 5 మినిట్స్లో చేసుకునే ఒక మంచి స్నాక్ ఐటెం అయితే మీకు చూపిస్తానండి. దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో ఉడికించిన శనగలు నేనైతే 12 అవర్స్ అలా నానబెట్టి ఆ తర్వాత మాత్రమే ఉడికించాను. ఎక్కువసేపు బాగా నానడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అదేవిధంగా 1 కప్పు శనగల్లోకి 1 కప్పు దానిమ్మ గింజలు కూడా యాడ్ చేస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే శనగలు తీసుకుంటామో అదే కప్పుతో దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసేయండి. దానిమ్మ గింజలు తీసుకోవడం వల్ల మనకు హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి, ఐరన్ కంటెంట్ కూడా పెరుగుతుంది. రక్తహీనతతో బాధపడే వాళ్ళకు చాలా మంచిదండి. అదేవిధంగా సన్నగా తరిగిన ఆనియన్స్ని 1/4 కప్ తీసుకోండి. మనము ఈ 2 దానిమ్మ గింజలు శనగలు ఏ కప్తో తీసుకున్నామో దాంతో ఒక 1/2 కప్ తీసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ చాట్ మసాలా ఉంటుంది కదా, చాట్ మసాలాని యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మనము శనగల్లో ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మామూలుగా మనము ఇంట్లో శనగలు చేసుకుంటాం కదా గుగ్గిళ్ళు, అదే విధంగా ఉడికితే సరిపోతుంది. అదేవిధంగా రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఉడికించుకుంటాం కదా, ఆ ఉప్పే సరిపోతుంది. ఇక్కడ మనం ఉప్పేం వేయాల్సిన అవసరం లేదు. చాట్ మసాలాలో సాల్ట్ అనేది లైట్గా ఉంటుంది, పులుపు కూడా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బయట ఎక్కువగా తినాలనే పిల్లలకి చాట్స్ అవి ఇలాంటివి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. జస్ట్ 5 మినిట్స్ అంటే 5 మినిట్సే. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు రెడీగా ఉన్నాయంటే కలుపుకోవడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈజీగా డైజెషన్ అవుతుంది. ఎంతో హెల్తీ. దీంట్లో ఒక చుక్క నూనె లేదు, నెయ్యి లేదు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తినచ్చు, దీంట్లో ఏమీ ఇబ్బంది లేదు. మనమేమీ చక్కెర లాంటివి యాడ్ చేయడం లేదు. ఫ్రూట్స్ అనేది ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. అందులో దానిమ్మ గింజలు వేస్తున్నాం ఇక్కడ, మరి మనం ఎక్కువ మోతాదు ఏమీ కాదు కదా, ఎవరైనా తీసుకోవచ్చండి. హెల్తీగా ఉంటుంది, లైట్గా ఉంటుంది. మనకు పొట్ట ఉబ్బరం రావడం లాంటిది ఏమీ జరగదండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ద ఛానల్. అదేవిధంగా దీంట్లో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు అనుకుంటారేమో. ఆల్రెడీ ఆమ్చూర్ పౌడర్ వేస్తారు కదా మనం తీసుకున్న పౌడర్లో, అందువల్ల ఎలాంటి నిమ్మరసం కూడా అవసరం లేదండి. పుల్ల పుల్లగా, తీయగా, ఉప్పగా చాలా బాగుంటుంది. బయట నుంచి పిల్లలు ఏదైనా తెచ్చుకొని చాట్స్ లాంటివి తినాలనే వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.